హరి ఓం. ఆంజనేయ స్వామి పిలిచాడు. రేపు జరగబోయే మహాయజ్ఞం కూడా చాలా విశిష్టమైంది. ఆ యజ్ఞం పూర్వకాలం నుంచి కూడా అశ్వమేధాలు కావచ్చు, రాజసూయ యాగాలు కావచ్చు, ఇంకేమైనా అగ్నిహోత్రాలు కావచ్చు, జరగడానికి ముందు కలశయాత్ర చేపిస్తారు మహిళలతో. ఎందుకంటే మహిళలు ఎక్కడైతే ఉంటారో అక్కడ దేవతలు నివసిస్తారు. రాక్షసతత్వాలనేవి మహిళలు ఎక్కడైతే ఉంటారో అక్కడ నుంచి వెళ్ళిపోతాయి. సంకల్పం చేసిన కార్యక్రమం ఏదైతే ఉందో విజయవంతంగా పూర్ణాహుతితోటి పూర్తి అవుతుంది అనే శుభ సంకల్పంతో మహిళలందరితో కలశయాత్ర చేపిస్తారు. అందుకే మా గురుదేవులు ప్రపంచ గురుదేవులు నారీ శక్తికి జయ అన్నాడు. అంటే 21వ శతాబ్ది నారీ శతాబ్ది అన్నారు ఆయన. శతాబ్ది నారీ శతాబ్ది. చెప్పండి, జై బలో నారీ శక్తికి, జై బలో నారీ శక్తికి. రండి భయ్యా.
మూడింటికంటే 4 కానీ కాదు. వీళ్ళందరూ ఇక్కడే చాలాసేపు ఆయన కూర్చున్నారు. గాయత్రి మంత్రం చేస్తున్నారు కదా, మనందరం ఒకసారి గాయత్రి మంత్రం చదివితే ఒకసారి గాయత్రి మంత్రం చదివితే ఎన్నిసార్లు అవుతుంది? ఒకసారి గాయత్రి మంత్రం చదివితే ఎన్నిసార్లు అవుతుంది? ఒకటేసారి కదా. 5 సార్లు చదివితే 5 సార్లు, సింపుల్ కదా. కానీ పరమ పూజ్య గురుదేవులు గాయత్రి మంత్రం, ఎందుకంటే తల్లి కదా, గాయత్రి మంత్రం 24 అక్షరాలు, 24 దేవతా శక్తులు. తత్సవితులైన భర్గోదేవస్య ధీమహి ధియో ప్రచోదయాత్. సరస్వతి మాత, దుర్గామాత, కాళీమాత, సంతాన లక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, అన్నపూర్ణమ్మ, అందరూ అలా 24 దేవతా శక్తులు గాయత్రి మంత్రం రూపాలి. ఆ 24 దేవతా శక్తుల బిడ్డలే మన విఘ్నాలు నివారించే విఘ్నేశ్వరుడి దగ్గర నుంచి మన మరణాన్ని శాసించే యముడు వరకు అందరూ ఆ తల్లి బిడ్డలు. కాబట్టి గాయత్రి మంత్రం చేస్తే మనం 33 కోట్లు వేసుకోండి. మళ్ళీ ఇక్కడ దాకా వెనక రావడం కుదరదు. మళ్ళీ ఆ రాత్రులు మళ్ళీ మీరు ఆంజనేయ స్వామి దేవాలయానికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి చెప్పులు వేసుకొని దేవాలయం బయటకు వచ్చిన తర్వాత చెప్పులు వేసుకొని మీరు అక్కడ యజ్ఞశాల ముందు ఇప్పి యజ్ఞశాలలో 2 కలశాలు పట్టుకొని. అమ్మా మీకు అర్థమవుతుందా చెప్పేది? ఎండాకాలంలో ఇప్పుడు మీరు ఇక్కడ 300 మంది ఉన్నారు, మొన్న ఒకసారి 1000 మందితో కలిసి యాత్ర జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకే స్టార్ట్ అయింది, 3:30 రెడీ ఎండ, అన్ని కార్లు మట్టి రోడ్లు కాదు కదా మనకి, వాళ్ళు కానీ రేపు అసలు ఎలాంటి అగ్నిహోత్రం ఇక్కడ జరగబోతుందో మీ ఎవ్వరికీ తెలియదు. కాబట్టి రేపు మీరంతా కూడా మీ బంధుమిత్రులను పిల్లల్ని ఇంకా ఈరోజు 10 మందికి ఒక్కొక్కరు 10 మందికి చెప్పండి. రేపు అందరినీ యజ్ఞానికి రమ్మని. సామూహికంగా చేసుకునే దానికి శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ సామూహికంగా చేయండి. गायत्री माता की जय, भगवान की वेद भगवान की, भारतीय संस्कृति की, भारत అమ్మా మీకు గురూజీ మాతాజీ మీకు ఇచ్చిన ఈ ఉన్నాయి కదా కండువా, వాటిని గురూజీ మాతాజీ ఇక్కడే ఉన్నారు, మీ హృదయంలోనే ఉన్నారు. పండిత చెప్పండి, పండిత శ్రీరామ శర్మ ఆచార్య వందనీయ మాత భగవతీదేవి, ఇద్దరు మహాకాల మహాశక్తులు. बोले गायत्री माता की, परम पूज्य गुरुदेव वंदनीय माता जी की, यज्ञ भगवान की।
వీర హనుమాన్ కి. మీ అందరికీ నమస్కారం, ప్రణాం. చాలా అదృష్టం మనకు ఈరోజు కలశ యాత్ర, శుభ కలశ యాత్ర. కలశ్ ప్రతీకం, ఈ విశ్వ బ్రహ్మాండ ప్రతీకం. కలశకి మనం ఏం చేస్తున్నాము? శీర్ష మీద ధారుస్తున్నాం కదా. తెలుగు దయచేసి కొంచెం మిస్టేక్ అయితే కూడా మీరు అర్థం చేసుకోండి, క్షమం చేయండి. ఇప్పుడే కలశ శీర్ష మీద ధారిస్తున్నాను అంటే ఏం చేయాలంటే మనం ఏం చెప్తున్నాము? ఈ మొత్తం విశ్వ బ్రహ్మాండ బాధ్యత మనము రఘువర విమల జసు जोदायक फल बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विज्ञान देहु मोहि हरहु कलेश विकार. हे हनुमान, నేను నాకు బుద్ధిహీన, నాకు తెలిసింది నా గురించి నేను బుద్ధిహీన, ఇది ఆలోచన చేసి హే ఆంజనేయ స్వామి మీకు నేను స్మరణ చేస్తున్నాము. తర్వాత ఏం చేస్తున్నాము? బల బుద్ధి విద్య దేహు మోహి, బల బుద్ధి విద్య నాకు ఇవ్వండి. నా లోపల ఉన్న చెడుతనం, పాపం, తప్పం అన్నీ వికారం హరింపచేయండి. ఈ ప్రార్థనతో పాటు కలశావాహన, కలశ ముందు మన పరమ పూజ్య గురుదేవ్, మందిర మాతాజీ, ఆదిశక్తి, దేవశక్తి, వేదమాత, దేవమాత, విశ్వమాత, మాత గాయత్రికి ఆహ్వానం చేస్తున్నాం. దయచేసి నాడు నటారు ఒకే స్వరూపంలో అయిందా? ప్రాక్టీస్ చేయండి అందరూ. ఒకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురుదేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः. मातृवत् लालयिते च पितृवत् मार्गदर्शिका नमोऽस्तु गुरुसत्तायै श्रद्धा प्रज्ञा युताचया. ओम श्री गुरवे नमः. आवाहयामि स्थापयामि ध्यायामि ततो नमस्कारं करोमि. गायत्री आवाहनम्. ओम मायातु वरदे देवी प्रसरे ब्रह्मादिनी गायत्री छन्दसा मातः ब्रह्मयोनिर्नमोऽस्तुते. ओम श्री गायत्री नमः. आवाहयामि स्थापयामि ध्यायामि ततो नमस्कारं करोमि. ओम स्तुता मया वरदा वेदमाता प्रचोदयन्तां पावमानि द्विजानाम् आयुः प्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवचसं मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम्. कलशपूजनं कलश మీరు పట్టుకోండి. వరుణే హోమోద్ధురు సద్యం సమానయాయుః ప్రమోషిః. ఓం మనోదూతిర్జసతామాజ్యస్య
बृहस्पतिर्यज्ञमिमं तनोत्वरिष्ठं यज्ञत्वं समिमं दधातु विश्वे देवा स इह मादयन्तामो प्रतिष्ठा ॐ वरुणाय नमः आवाहयामि स्थापयामि ध्यायामि जलगन्धाक्षतं पुष्पाणि धूपं दीपं भावनापूर्वकं समर्पयामि ॐ कलशस्थ देवताभ्यो नमः नृत्य भगवान की जय। నశించాలి, దుర్మార్గం నశించాలి. చూడండి జమ్మూ కాశ్మీర్లో ఏం జరిగింది ఎంతమంది తెలుసు? చేతులెత్తండి, చేతులెత్తండి. జమ్మూ కాశ్మీర్ రేపు గాయత్రికి శాంతి గురించి హరిద్వార్ పండితుల సమక్షంలో సఫలమవ్వాలని కోరుకుంటూ 3 సార్లు నిటారుగా ఉంచి కూర్చోండి. గురుదేవుల వాయిస్ వచ్చినప్పుడు ఆయన స్వరంతో కలిపి చదవండి. నిటారుగా ఉంచుకోండి 3 సార్లు. చక్కగా సామూహికంగా చేసేదానికి చాలా విపరీతమైన శక్తి ఉంటుంది. శక్తికి मेन डोर से निकलिएगा, फिर राइट साइड ऐसा निकाल के गिर जाए। ఆగండి అమ్మా, ఫ్లెక్సీ అంటే ఎటు పోతాను ఈడ చెప్పులు ఆయన మళ్ళీ ఏ 5 నిమిషాలు అయితే వీళ్ళు కూడా అందరు చెప్పులు వేసుకొనే పోవాలి. వెళ్ళి ఇలా చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి అలా తిరిగి మళ్ళీ అటు నుంచి ఆ ముందు బండి ఉంటుంది కదా, ఆ పదార్థాన్ని నిలబడాలి. అందులో పోయి రోడ్డులో తోసుకోవాలి. ఒక కోసం వచ్చాను. అనుకుని చేసుకుంటే ప్రోగ్రామ్ బాగా జరుగుతుంది. అలాగే మధ్యలో ఎవరికైనా కష్టం లేదనుకోండి, ఒకసారి ఇస్తారంటే ఇయ్యండి, అది చూపి. అంతేగాని ఏమి అక్కడ నల్లది వెహికల్ పెట్టి తీసుకొని మాట్లాడండి. ఎందుకంటే ఎక్కడ పడితేనే సామూహికంగా కలిసి వచ్చింది కాబట్టి మీరు అడిగితే మీరు పెట్టుకుపోయి అడిగితే ఇస్తే మీకు 100 రెట్ల పుణ్యం వస్తుంది. కాబట్టి ఒకే 2 లైన్లో ఫిక్సెడ్ పోయిందా? నేను వెళ్తురు. అయిపోతే ఏమున్నది, యూట్యూబ్ ఛానల్ చూడు, మాది వస్తుంది అందులో యూట్యూబ్లో.
అనగా ఈ ఆదివారం ఉదయం 8 గంటలకు 108 కుండముల గాయత్రి జ్ఞాన మహాయజ్ఞం జోడి ఆంజనేయ స్వామి దేవాలయం అగ్రహారం దగ్గరలో ఉన్న శ్రీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో జరపబడును. కావున భక్త మహాశైలందరూ ఈ మహాయజ్ఞంలో కుల మత భేదాలు లేకుండా పాల్గొని గాయత్రి మాత కృపకు పాత్రులు కావాల్సిందిగా ప్రార్థన. భక్తులకు మరొక్కసారి మనవి, ఏప్రిల్ 26 అనగా ఈ శనివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జోడి ఆంజనేయ స్వామి దేవాలయం అగ్రహారం నుండి 508 కలశాలతో శ్రీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లోని యజ్ఞశాల వరకు భవ్య కలశయాత్ర జరుగును. తదుపరి 2400 దీపాలతో గాయత్రి దీప మహాయజ్ఞం జరుగును. అలాగే మరుసటి రోజు ఏప్రిల్ 27 అనగా ఈ ఆదివారం ఉదయం 8 గంటలకు 108 కుండముల గాయత్రి జ్ఞాన మహాయజ్ఞం హరిద్వార్ పండితులచే జోడి ఆంజనేయ స్వామి దేవాలయం అగ్రహారం దగ్గరలో ఉన్న శ్రీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో జరపబడుతుంది.
అక్కడే చెప్పులిప్పి బయట అక్కడే చెప్పులిప్పండి. అందరూ ఒక లైన్లో చెప్పులిప్పి యజ్ఞశాలలోకి వచ్చి కుండీల దగ్గర మీరు కుండీకి 4 వైపులా కలశాలు ఉంచాలి. దయచేసి అందరూ ముందుకు రావద్దు, అందరూ ముందుకు వచ్చి ఇరుక్కొని కూర్చోవద్దు. 108 కుండాలు ఉన్నాయి. దయచేసి కార్యకర్తలు చక్కగా కూర్చోబెట్టవలసిందిగా ప్రార్థన. కుండీకి 8 మంది కూర్చోవచ్చు. ముందు వెనకలని ఏం లేదు. ముందు అదే పుణ్యం, వెనక అదే పుణ్యం. దయచేసి మీరు కలశాలు ఏం చేస్తారంటే కుండీ చుట్టూ కూర్చొని కుండీకి 4 వైపులు పెట్టండి కలశాలు. కుండీకి 4 వైపులా కలశాలు ఉంచండి. కుండీల దగ్గర కూర్చోండి. అమ్మా 108 కుండాలు ఉన్నాయి. 108 కుండాల దగ్గర దీపాలు ఉన్నాయి. కేవలం ముందుకొచ్చి ముందే ఇరుక్కొని కూర్చోవద్దు దయచేసి. అక్కడ వెనక్కి కూడా కూర్చోబెట్టండి స్వామి. వెనక్కి కుండీ దగ్గర నుంచి కూడా కూర్చోబెట్టండి. అలాగే ఈవో గారు పట్టుకున్న కలశం తీసుకొచ్చి ఇక్కడ వేదిక ముందు ఇక్కడ కలశానికి ఏర్పాటు చేయబడింది, అందులో పెట్టవలసిందిగా ప్రార్థన. అమ్మా గొడవ చేయకండి తల్లి, నిశ్శబ్దంగా ఉండండి. ఓకే రైట్ ఓకే ఇక్కడ చూడాలి. ఈ టైపర్ ఎందుకంటే దయచేసి పెద్ద కలశం ఇటురండి. శ్రీనివాస్ గారు ఇది తీసుకురండి. ఇక్కడ పెద్ద కలశం. ఇంకొక కలశం ఏది జ్యోతి? ఇందులో పెట్టాలి. కలశం ఇందులో పెట్టండి స్లోగా. రికార్డింగ్ చాలు ఇంకా చాలు అమ్మా. అక్కడ అమ్మా దయచేసి గొడవ చేయొద్దు. మీరు నిశ్శబ్దంగా ఉండండి. చూడండి అక్కడ ఈ ఫస్ట్ లైన్లో పక్క ఫస్ట్ లైన్లో కుండాలు ఖాళీ ఉన్నాయి. ఈ కుండాలు ఖాళీ ఉన్నాయి. ఆ కుండాల దగ్గర కూర్చోపోండి. ఇక్కడ ఒకే కుండం దగ్గర 6 కూర్చున్నారా? వెనక కుండాల దగ్గరికి వెళ్ళండి. అమ్మా ఆ వెనక కుండాల దగ్గర కూడా దీపాలు ఉన్నాయి. మీరందరూ వచ్చి ముందు కూర్చున్నారు. వెళ్ళి ఆ కుండాలు కూడా పూర్తి చేసే వరకు ఇక్కడ దీపాలు వెలిగించాం. దయచేసి అర్థం చేసుకోండి. ముందు కూర్చున్నా ఒకటే పుణ్యం, వెనక కూర్చున్నా ఒకటే పుణ్యం. అందరూ ఓంకారం చేయండి. మాట్లాడకండి, ఓంకారం చేయండి అందరూ. ఓంకారం చేయండి, మాట్లాడకండి. మేము చెప్పకుండా దీపాలు వెలిగించకండి. మేము చెప్పకుండా. చక్కగా ఇప్పుడు పాటలు పాడుతున్నారు. నిశ్శబ్దంగా ఉండండి. 108 కుండాలకి కూర్చోండి. शांति कुंज हरिद्वार की
सभी भाई